ఏంటి వేలు అని చెప్పేసి ఈ ఇమ్మడి రామయ్య పంచాయతీ ఈ చంద్రగొండ మండలం జామాయి తోట. ఈ జామాయి తోటలో ఇది మన యాదవ రాజులు పరిపాలించే కాలంలో లంక మీద పెట్టారని చెప్పేసి రామకృష్ణ అని చెప్పేసరి రామకృష్ణని చంద్రగొండ అనే వ్యక్తికి ఈ మేలయ్య దగ్గర పోయి మీ దాంట్లో లంక పేర్లు ఉన్నాయి, నేను చూపిస్తాను, నా డబ్బులు అని చెప్పేసి అతను మాట్లాడుకొని ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే ఊక్య రమేష్ అని చెప్పి ఇల్లందోడు కాంటాక్ట్ అయ్యింది. ఊక్య రమేష్ అనే వ్యక్తి పూజాడు అనమాట. ఈ హనుమంతుడి గుడికి ఆరోగ్య మంటలు గుర్తించాలని చెప్పేసి పూజలు కింద చేస్తున్నట్టు నటిస్తాడు. అతను సహాయం తీసుకుంటాడు. అతనితో పాటు ఊక్య రమేష్ భానుత రామకృష్ణ, భానుత నాగేశ్వర అనే వాళ్ళు ఈ ఇల్లందోడు ఈ ఊక్య పూజారితో కలిసి ఉంటారు. వీళ్ళనందరూ కాంటాక్ట్ అయ్యింది. ప్రతి రామకృష్ణ ఏం చేస్తారంటే సురేందర్ అని చెప్పేసి ఇతను విసనపేట కృష్ణా డిస్ట్రిక్ట్ విసనపేట గ్రామస్తుడు ఈ మెటల్ డిక్టర్ కొడుతున్నాడు. భూములు ఎక్కడైనా కలిగాలు పరిశీలన చేసి కనిపెట్టాలి చేరుకున్నాడు. ఇతనితో పాటు చక్రవర్తి రాంబాబు అనే వ్యక్తి, రాంబాబు అనే వీళ్ళు కూడా విసనపేట మండలం ఉన్నారు. వీళ్ళు ఒక గ్రూప్. ఈ రామకృష్ణ వాడు ఇండియన్తో కాంటాక్ట్ అవుతారు పూజారులతో, అదేవిధంగా ఈ విసనపేటతో కాంటాక్ట్ అవుతారు. ఈ కాంటాక్ట్ అక్కడ ఏదైనా తవ్వకాలు చెప్పాలని ఉద్దేశంతో గతంలో 2-3 సార్లు అయితే ట్రై చేశారు. 9 అడుగుల లోతు తవ్వారు. తవ్వేసి అతని దగ్గర ఎవరైతే భూమి యజమాని ఉందో అతని దగ్గర జ్ఞానం లంకిబద్ధం ఉంటే తవ్విస్తామని చెప్పేసి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం చేశారు. ఈ క్రమంలో ఆ భూమి యజమానికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎన్ని రోజులు ఏమైనా ఏం జరుగుతుంటాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్తే ఎస్ఐ రత్న గారు, తర్వాత శివ కానిస్టేబుల్, తర్వాత సురేష్ గారు వీళ్ళని వేడియాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి గొడ్డలి, గడ్డపార, అదేవిధంగా ఈ ఏదైతే బెడ్రూమ్ ఇచ్చారో ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి వీళ్ళ మీద కేసు చేయడం జరిగింది. మంటలు పుట్టిందని పెట్టి అతను వాట్సాప్లో అందరూ షేర్ చేస్తుంటారు. మాకు ఎక్కడెక్కడ తీసేసి గూగుల్లోకి షేర్ తీసుకుని అతను తయారు చేస్తున్నాను. తయారు చేసి వీళ్ళని నమ్మిస్తున్నారు. కాకపోతే వీళ్ళు మారణాదాలు కలిగి ఉండి భయప్రాంతాలు గురి చేసి అట్లా గుర్తను గ్యాంగ్ లా తయారు చేయాలి. కాబట్టి వీళ్ళని పరికట్టాడు, వీళ్ళని ప్రివెంట్ చేసి ఇలాంటి జరగకుండా ముందు ఇలాంటి ఎక్కడ గుళ్ళలో గోపాలు జరగకుండా చేయాలని ఉద్దేశంతో వీళ్ళు చేసే పనులు అరికట్టాలని తెలిసిన సమాచారం కృష్ణ అనేవాడు ఈ పూజారికి, తర్వాత ఈ విసనపేట వాళ్ళకి ఈ నేరే దగ్గర ఒక డబ్బులు తీసుకొని తవ్విస్తాం కదా, మీకు తవ్విస్తాం మంచి మంది అని చెప్పి అతని దగ్గర 50,000-1,00,000 రూపాయలు తీసుకుని తెలిసి తర్వాత దొరికితే అతను షేర్ చేసుకుందాం అనుకుంటాం.